ఫ్రెండ్స్, తెలుగుబడి ఆన్లైన్కు స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జనరల్ స్టడీస్లో అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ మరి ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్స్, ఆర్ఆర్బి మరియు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, జేఎల్డిఎల్ తదితర గెజిటెడ్, నాన్ గెజిటెడ్ తదితర పోటీ పరీక్షలకు, అలాగే ఆర్పిఎఫ్, ఐబిపిఎస్, క్లర్క్స్, పిఓసి, ఎస్ఓసి, ఎస్బీఐ పోటీ పరీక్షలన్నింటికి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా మొట్టమొదటగా జాతీయ విషయాల నుంచి మీకు ఈరోజు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని అందిస్తాను. దేశంలో తొలిసారి ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో డ్రైవర్ రహిత మెట్రో రైల్ సేవను ఏ రోజున ప్రధాని నరేంద్ర మోడీ వీడియో ద్వారా ప్రారంభించారు అంటే 2020 డిసెంబర్ 28న. ఇప్పుడు ఇది డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ 28 డిసెంబర్ 2020న ప్రారంభించాలని గుర్తుపెట్టుకోండి. అలాగే పిఎం కుసుమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పిఎం కుసుమ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. అలాగే మత్స్యకారులకు మద్దతు సహాయం కోసం ఏ రాష్ట్ర తీర భద్రతా పోలీస్ దళాల యాప్ను ప్రారంభించారంటే కర్ణాటక. భారత్లో ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ సేవల ఒడిశా. అలాగే వరల్డ్ టాయిలెట్ డేస్ సందర్భంగా సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ను 2020 నవంబర్ 19న ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే గృహ నిర్మాణము, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భారత్లో అత్యంత పొడవైన మోటరబుల్ సింగిల్ లేన్ సస్పెన్షన్ వంతెన 725 మీటర్ల పొడవైన డోబ్రా చంతి సస్పెన్షన్ వంతెనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే ఉత్తరాఖండ్. గుజరాత్లోని కవాడియాలో తొలి సీప్లేన్ సేవా ప్రారంభం తర్వాత భారత్ అంతటా ఏ పథకం కింద మరో 14 ఏరోడ్రోములను ఏర్పాటు చేయనున్నారంటే ఉడాన్. అల్పాదాయ వర్గాల ప్రజలలో పోషకాహార లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాంలో చేపల ఉత్పత్తులను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అంటే ఒడిశా. భారత్లో తొలిసారిగా తరంగ శోధక ట్రాక్లను ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ వేస్తుంది అంటే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్. 2021 జనాభా లెక్కల ప్రకారం సర్నాను ప్రత్యేక మతంగా చేర్చాలని కోరుతూ సర్నా కోడ్పై తీర్మానాన్ని ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందంటే జార్ఖండ్. రాజస్థాన్లోని భారత్ పాక్ సరిహద్దుల ప్రాంతాల్లో వెలుగులు నింపడానికి అల్ట్రా మెగా రెన్యూవల్ ఎనర్జీ పవర్ పార్క్ ఏర్పాటుకు రాజస్థాన్ ప్రభుత్వం ఏ సంస్థ ఒప్పందం కూర్చుకుంది అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. భారత్లో తొలి ఈ రిసోర్స్ సెంటర్ న్యాయ్ కౌశల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించింది మహారాష్ట్ర. న్యాయం. రక్షిత కూరగాయల సాగు కోసం ఇండో ఇజ్రాయెల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే అస్సోం. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్ 2020 జాబితాలో దేశంలోని ఏ జిల్లా అగ్రస్థానంలో ఉందంటే చందౌలి. భారతదేశపు తొలి సౌర ఆధారిత ఇంటిగ్రేటెడ్ మల్టీ విలేజ్ నీటి సరఫరా ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభమైందంటే అరుణాచల్ ప్రదేశ్. భారత్లో యూట్యూబ్ ఛానల్లో న్యాయ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేసే తొలి హైకోర్టు ఏదంటే గుజరాత్ హైకోర్టు. డీడీ ఫ్రీ డిష్ ప్రేక్షకుల కోసం 51 డిటిహెచ్ ఎడ్యుకేషనల్ టీవీ ఛానల్ ప్రారంభించడానికి ప్రసార భారతి ఏ సంస్థ అవగాహన ఒప్పందం కూర్చుకుందంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, గాంధీనగర్. 1962 చైనా ఇండియా యుద్ధంలో చనిపోయిన 1వ బెటాలియన్ సిక్కు రెజిమెంట్కు చెందిన జోగిందర్ సింగ్ నివాళిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ స్మారకాన్ని నిర్మించింది అంటే అరుణాచల్ ప్రదేశ్. కులాంతర వివాహిత జంటల కోసం సుమంగల్ వెబ్ పోర్టల్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఒడిశా. విద్యార్థులకు 7.5% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్రం తమిళనాడు. పురావస్తు సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఏ సంస్థ చారిత్రక కట్టడాల పునరుద్ధరణ రక్షణ కోసం ఇటలీలోని 2 విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కూర్చుకున్నది? ఐఐటి కాన్పూర్.
ఐక్యరాజ్య సమితి ఎన్నో వార్షికోత్సవ సందర్భంగా భారత్ ఢిల్లీలో యుఎన్ స్మారక తపాలా విడుదల చేసిందంటే 75వ వార్షికోత్సవం. భారతీయ రైల్వేలో చిత్తరంజన్ లోకోమోటివ్ వాక్స్ సిఎల్డబ్ల్యూ గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ఇంజన్లను తయారు చేసి రికార్డు సృష్టించిందంటే గంటకు 160 కిలోమీటర్ 160 కిలోమీటర్స్. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానం తరహాలోనే మన దేశంలో వివిఐపీల ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా 1 అమెరికా నుంచి భారత్కు చేరుకుంది. ఈ విమానం పేరు ఏమిటంటే బోయింగ్ 777. దేశంలో విశాఖపట్నం అన్ని ప్రధాన నౌకాశ్రయాలకు మరింత స్వయం ప్రతిపత్తిని కలిగించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ 2020 సెప్టెంబర్ 23 ఆమోదించింది. 12 సహా ఎన్ని నౌకాశ్రయాలు అంటే 12 నౌకాశ్రయాలకు. వైద్య విద్య పర్యవేక్షణ కోసం ఎంసీఐ స్థానంలో అమల్లోకి వచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ కింద కేంద్రం ఎన్ని స్వతంత్ర మండలాలను ఏర్పాటు చేసినట్టు 4. నాగాలాండ్కు చెందిన వేర్పాటువాద ముఠా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కఫ్లాంగ్పై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎన్నేళ్ల పాటు పొడిగించిందంటే 5 ఏళ్ళు. ఇండియా టుడే మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ సర్వే నిర్వహించిన దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏదంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ జేఎన్టీయూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్ట్ పాంగ్ లాప్సోల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే సిక్కిం. ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు వారి పనితీరును మెరుగుపరిచే అవకాశాన్ని పొందడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన మిషన్ ఏది అంటే మిషన్ కర్మయోగి. ఇంగ్లీష్ ఉర్దూలతో పాటు కింది భాషలలో ఏది జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషగా చేర్చారంటే కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ. మొదటిసారిగా పిల్లల వార్తాపత్రిక ది యంగ్ మైండ్స్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే అస్సాం. న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైబల్ రీసెర్చ్ ఏర్పాటు చేయడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ ఒప్పందం కూర్చుకుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇక భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ పేరు ఏమిటి అంటే మెడ్బోట్. టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2021లో భారతీయ సంస్థలలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఆరోగ్య విభాగంలో భారత్ 2వ ఉత్తమ యాప్గా నిలిచింది ఏది అంటే ఐమోంజ్. బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ పేరు ఏమిటంటే వికే సారస్వత్. విద్యార్థులలో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడానికి సైబర్ పీస్ ఫౌండేషన్తో భాగస్వామ్యం కలిగిన సంస్థ ఏది అంటే వాట్సాప్. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల 45 కొత్త రహదారి ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మధ్యప్రదేశ్. బ్యాగేజ్ శానిటైజేషన్ వ్రాపింగ్ యంత్రాన్ని ఇటీవల ఏ రైల్వే స్టేషన్ ప్రవేశపెట్టింది అంటే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్. 2020 మార్చి 31 నాటికి ప్రధాన హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ప్రచారాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిందంటే ఢిల్లీ. భారత రైల్వే 33 బిలియన్ యూనిట్ల శక్తి వినియోగాన్ని ఏ సంవత్సరం చేరుకుంటుంది అంటే 2030. కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల ప్రారంభించిన కేరళ మొదటి మెరైన్ అంబులెన్స్ పేరు ఏమిటి అంటే ప్రతీక్ష. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలలో ఎంత శాతం పనిచేస్తున్నట్టు 86.3% పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ ఇష్యూని చూసినట్లయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య డిసెంబర్ 17న ఆన్లైన్లో జరిగిన ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇరు దేశాలు ఎన్ని ఒప్పందాలు కూర్చున్నాయంటే 7. చిన్నపిల్లలు చేసే తీవ్రమైన నేరాలను కట్టడి చేయడానికి బాల నేరస్తులుగా గుర్తించే వయస్సును చైనా 14 నుంచి ఎన్నేళ్లకు తగ్గించింది అంటే 12 ఏళ్లకు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్య మంత్రుల 19వ సమావేశం నిర్వహించిన దేశం ఏదంటే భారత్. ఆసియాలో తొలి సౌర విద్యుత్తుతో నడిచే వస్త్రమిల్లు జై భవానీ మహిళల సహకార వస్త్రమిల్లు ఎక్కడ ఏర్పాటు అవుతుందంటే పర్బని మహారాష్ట్రలో ఏర్పాటు అవుతుంది. వియత్నాం
ఆతిథ్యం ఇచ్చిన 37వ ఆసియాన్ వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయంటే 15 దేశాలు. దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ ద్వీప దేశాలపై పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఏ 2 దేశాలు పరస్పర ప్రాప్యతా ఒప్పంద రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయంటే జపాన్, ఆస్ట్రేలియా. 2020 నవంబర్ 17న జరిగిన 12వ బ్రిక్స్ సమ్మిట్ నిర్వహించిన దేశం ఏదంటే రష్యా. బ్రిక్స్ 194 దేశాలపై అవినీతి నిరోధక ప్రామాణిక అమెరికా సంస్థ ట్రేస్ విడుదల చేసి అంతర్జాతీయ సంబంధాలలో సహకార పరిశోధన కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్తో అవగాహన ఒప్పందం కూర్చుకున్న సంస్థ ఏదంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19న జరుపుకునే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టాయిలెట్ డే ఈ ఏడాది 2000 థీమ్ ఏదంటే సుస్థిర పారిశుద్ధ్యము, వాతావరణ మార్పు. యునైటెడ్ నేషన్ వరల్డ్ టాయిలెట్ డే దినంగా తన థీమ్ ఏదంటే సుస్థిర పారిశుద్ధ్యం, వాతావరణ మార్పు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జోసెఫ్ రాబినెట్ బెడైన్ జూనియర్ తొలి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలాదేవి హ్యారిస్ ఏ పార్టీకి చెందిన డెమోక్రటిక్ పార్టీ. భారత ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్మించిన భీమ్సేన్ ఆదర్శ్ హయ్యర్ సెకండరీ పాఠశాల నూతన భవనం ఎక్కడ ఉంది అంటే నేపాల్. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచే అధికారికంగా వెళ్ళిన తొలి దేశం ఏదంటే అమెరికా. బంగాళాఖాతంలో ఏ 2 దేశాల మధ్య క్యారెట్ 2020 వ్యాయామం జరిగింది అంటే బంగ్లాదేశ్, అమెరికా. ఐవరీ కోస్ట్ అధ్యక్షుడిగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారంటే అలసేన్ ఔటారా. భారత్, అమెరికా, జపాన్లతో కలిసి 24వ మలబార్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న దేశం ఏదంటే ఆస్ట్రేలియా. జపాన్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే యోషిడే సుగా. భారత్లో శిశుమరణాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి 2020 సెప్టెంబర్లో ఓ నివేదికను విడుదల చేయడానికి సంబంధించి కింది వాటిలో సరైన ఏవి అంటే అన్ని సరైన. ఇప్పుడు ఐరాస చైల్డ్ మోర్టాలిటీ లెవెల్స్ ట్రెండ్స్ 2020 పేరుతో ఈ నివేదిక విడుదల చేసింది. 1990-2019 మధ్యలో శిశుమరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాల్లో 3వ వంతు నైజీరియా, భారత్లో సంభవిస్తున్నాయి. 2 తగ్గింది. సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదవుతున్నాయి అని చెప్పవచ్చు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో త్రైపాక్షిక సరఫరా గొలుసు పునరుద్ధరణ ఇనిషియేటివ్ను ప్రారంభించడానికి కింది దేశాలలో ఏది అంగీకరించిందంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్. ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఇన్వెస్టిగేషన్ కోసం ప్రమాణాల సమితిని విడుదల చేయడానికి ప్రపంచంలో ప్రణాళిక చేసిన మొదటి దేశం ఏదంటే భారత్. మంచి నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం కేంద్ర మంత్రివర్గం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కూర్చుందంటే జపాన్. భూగర్భ శాస్త్ర ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కూర్చుందంటే ఫిన్లాండ్. వర్చువల్ G20 దేశాల మంత్రుల అసాధారణ సమావేశాన్ని నిర్వహించిన దేశం ఏది అంటే సౌదీ అరేబియా మనము చెప్పవచ్చు. అలాగే ఆసియా పసిఫిక్ కోసం ఆహార వ్యవసాయ సంస్థ ప్రాంతీయ సదస్సు 35వ సెషన్ను ఏ దేశం నిర్వహించిందంటే భూటాన్. లెబనాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే ముస్తఫా అదీబ్. 2020లో పోషణ్ మావ్ లేదా న్యూట్రిషన్ నెలగా నిర్వహించే నెల ఏది అంటే సెప్టెంబర్. 17వ ఆసియన్ ఇండియా ఆర్థిక మంత్రుల సమావేశాన్ని వియత్నాం పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ట్రాన్ తువాన్ హన్వుతో పాటు ఎవరు అధ్యక్షత వహించారు అంటే రవిశంకర్ ప్రసాద్. ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు అంటే సెప్టెంబర్ 5. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ కార్నెల్ విశ్వవిద్యాలయం ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 యొక్క 13 ఎడిషన్లో భారత్ ర్యాంక్ ఎంత అంటే 48. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైల్డ్ పోలియో రహితంగా ఏ ఖండాన్ని ప్రకటించిందంటే ఆఫ్రికా ఖండాన్ని. కోవిడ్-19 పాఠశాల సరిహద్దు ప్రాంతంలోని అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ $5 మిలియన్ 4వ విడత సాయాన్ని ఏ దేశానికి మంజూరు చేసింది అంటే మయన్మార్కు.
శాంతి పరిరక్షణ దళాలలో మహిళలు అధిక భాగస్వామ్యం కోసం ఇండోనేషియా ప్రవేశపెట్టిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాన్ని ఏ దేశం స్పాన్సర్ చేసిందంటే భారత్. ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ నాణ్యత భద్రతను మెరుగుపరుచుకునేందుకు భారత ప్రభుత్వం ఏ బ్యాంకుతో $500 మిలియన్ రుణ ఒప్పందంపై సంతకం చేసిందంటే ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. వర్చువల్ ఇండో జపాన్ వ్యాపార ఫోరంను నిర్వహించిన సంస్థ ఏదంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఎంఎస్ఎంఈల కోసం కొత్త మార్కెట్ను ప్రారంభించడానికి నేపాల్ యొక్క సస్టోడియల్కు సహకరించిన సంస్థ ఏదంటే ఫ్లిప్కార్ట్. ప్రధానమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేసిన షింజో అబే ఏ దేశానికి చెందినవారంటే జపాన్. యూత్ అండ్ కోవిడ్-19 ఉద్యోగాలు, విద్యా హక్కులు, మానసిక శ్రేయస్సుపై ప్రభావాలు అనే నివేదికను ఏ సంస్థ ప్రచురించిందంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. అబ్రహం అకార్డ్ అనే చారిత్రక శాంతి ఒప్పందాన్ని ఏ 2 దేశాలు కుదుర్చుకున్నాయంటే ఇజ్రాయెల్, UAE. అబ్రహం అకార్డ్ అనేది ఇజ్రాయెల్, UAE ఒప్పందాన్ని. MV వాకాషియో నుంచి చమురు చిందటాన్ని నిరోధించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ఆగ్నేయ తీర ప్రాంతంలో 10 మంది సభ్యుల ప్రత్యేక కాలుష్య ప్రతిస్పందన బృందాన్ని ఏ దేశానికి నియమించిందంటే మారిషస్. పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ను ప్రోత్సహించడం ద్వారా వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్తో సాంస్కృతిక ఒప్పందం కూర్చుకున్న దేశం ఏది అంటే ఇజ్రాయెల్. నల్ల సముద్రంలో పెద్ద సహజ వాయు నిల్వను కలిగి ఉన్న దేశం ఏది అంటే టర్కీ. ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే కీత్ రౌలీ. యునైటెడ్ నేషన్స్ 2020 సంవత్సరానికి గాను ప్రపంచ మేధో హక్కుల సంస్థ WIPO, కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా విడుదల గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII నివేదికలో భారత్ ఎన్నో స్థానాలు వచ్చిందంటే 48వ స్థానం. అటోల్లో 5 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి భారత్తో ఒప్పందం కూర్చుకున్న దేశం ఏదంటే మాల్దీవులు. మాల్దీవులకు గ్రేటర్ మెయిల్ కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం భారత్ ఎంత మొత్తం మంజూరు చేసిందంటే $500 మిలియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదములు.